పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. అది సంకేతం ఏమంటే ఇది రాజకీయమైనటువంటి కాదు, ఇది ప్రజలకు అవసరమైనటువంటి సాధించుకోవాలి. నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దయచేసి ఆలస్యం చేయండి. మీరు కొంత ఆలస్యం చేస్తే ఇంకో 2-3 మాసాల్లో ఆసుపత్రుల నిర్వహణే ఆగిపోయేటువంటి ప్రమాదం పంచింది. కన్నీరు పర్వమవుతా ఉన్నారు ఇక్కడ పేద మహిళలందరూ కూడా. వెంటనే మీరేవైతే నిలుపుదల చేస్తారో దాన్ని లిఫ్ట్ చేయండి. యథావిధిగా ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు రానివ్వండి. ఆ పేద ప్రజలకు కలుగుతున్నటువంటి లబ్ధిని దయచేసి ఆపవద్దు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు అందులో భాగస్వాములు కూడా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో దయచేసి ఆలస్యం చేయకుండా చొరవ తీసుకోండి. ఇప్పటికే నేను కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి మన జిల్లా మంత్రుల వరకు వాళ్ళకు ఉత్తరాలు రాయడమే కాకుండా ఫోన్లలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు రంగయ్య గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ఇది ఒక ప్రేరణ, అందరిలో కూడా ఒక అవగాహన కలుగుతుంది అని పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రంగయ్య గారు గతంలో రూరల్ డెవలప్మెంట్ దీనిలో మన జిల్లాలో పనిచేసినప్పుడు అతను పనితనాన్ని చూస్తున్నారు. పూర్తి విశ్వాసం నమ్మకంతో అతను చేస్తున్నారని నేను విశ్వసిస్తాను. దీనికి పూర్తి మద్దతు నేను కూడా ఉంటాను. ఎందుకంటే ఫాదర్ ఫెర్రర్ గారు చనిపోయినటువంటి సందర్భంలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియల్లో నేను హాజరైనటువంటి వాడిని. ఆ రోజు దాదాపు 1,00,000 మంది స్వచ్ఛందంగా అక్కడికి వచ్చినారు. వాళ్ళందరికీ నేను ఒక మాట ఇచ్చిన, ఆ రోజు నాకు మాట్లాడమని చెప్తే ఆ రోజు ఒకటి ఇచ్చిన మాట, మీరు ఫాదర్ ఫెర్రర్ లేదనేటువంటి లోటు లేకుండా చూసే బాధ్యత ఫాదర్ ఫెర్రర్ గారు ఏవైతే పేద కార్యక్రమాలు విద్యాపరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ లేకపోతే వాళ్ళ ఇళ్ల విషయంలో కానీ లేకపోతే ఇరిగేషన్ లో లేకపోతే డ్రింకింగ్ వాటర్ లో అన్ని విధాల చేస్తూ వచ్చినారో అది భవిష్యత్తులో కూడా కొనసాగించేటువంటి బాధ్యత మాది. నేను ఈ అనంతపురం జిల్లా వారిగా నాది ఉంటుంది అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇందులో ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు, ఏ రాజకీయ పార్టీ కూడా విభేదాలు లేవు. అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. దీన్ని కాపాడుకోవాలని ఎవరికి తోచిన రీతిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, చెయ్యాలి. మరి ప్రభుత్వంలో లేనటువంటి రంగయ్య లాంటి వాళ్ళు ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరినీ అభినందిస్తున్నాను. అందరూ కలిసి దీన్ని కాపాడుకుందాం, దీన్ని సాధిద్దాం. ఇది నేను పేద ప్రజలకు కూడా నేను ఒక్కటే భరోసా ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి. అందరు కూడా కంటతడి పెడతా ఉన్నారు, వచ్చినటువంటి మహిళలందరూ కూడా కంటతడి పెడతారు. ధైర్యంగా ఉండండి, మీరు ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతుంది. ఆర్డిటి సేవలు మీకు కంటిన్యూ అవుతాయి. కాకపోతే అప్రమత్తంగా మాత్రం ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాల మీద తమకు తెలిసినటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు కూడా మీరు శాంతియుతంగా కొనసాగించండి. మా ప్రయత్నం తప్పనిసరిగా త్వరలో నేను ఢిల్లీకి వెళ్తాను. ఎందుకంటే నేను చివరి ప్రయత్నంగా ఎందుకు తీసుకుంటున్నా అంటే, నేను క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా చేయాలి అనేటువంటి భావంతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది. నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. మేము చేసే ప్రయత్నం వల్ల నష్టం జరగవద్దు, లాభం జరగకపోయినా పర్వాలేదు, నష్టం జరగవద్దు అనేటువంటి దాంతోనే ఆచితూచి చేస్తున్నాం. చివరి ప్రయత్నంగా ఖచ్చితంగా నేను కూడా మా పెద్దలతో మాట్లాడి అటు ప్రధానమంత్రితో అటు హోమ్ మినిస్టర్ గారితో కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. అది చివరి ప్రయత్నం అవుతుంది. నాకు నమ్మకం ఆ లోపలనే ఇది సాధన అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఫండ్స్ ఫ్లో అవుతాయనేటువంటి విశ్వాసం నాకుంది. ఏదేమైనా రంగన్న ఈరోజు నాకు ఒక మంచి మిత్రుడు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా పనిచేసినటువంటి వాడు. ఒక మంచి ఇష్యూను ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
అతన్ని అభినందిస్తున్నారు. అలాగే కళ్యాణదుర్గం వాళ్ళు చాలా విశ్వాసపాత్రులు. వాళ్ళు ఏదైనా సహాయం ఎవడైనా చేశాడంటే వాళ్ళు చివరి శ్వాస వరకు గుర్తుంచుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలు ఇక్కడ నేను చూస్తున్నాను. నాకున్నటువంటి అవగాహనతో ఈ రోజు దాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా రంగన్న ఒక పార్టీకు చెందిన వాడైనా కూడా ఈ రోజు గ్రామాల్లో వస్తా ఉంటే పార్టీలకు అతీతంగా ఈరోజు నేను ఇక్కడనే చూస్తాను. ఎందుకంటే ఈ ఊర్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇక్కడ ఈ తాలూకాలో ఉన్నాను. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు నాకు కనిపిస్తా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తా ఉన్నారు, జగన్ పార్టీ వాళ్ళు కనిపిస్తా ఉన్నారు, జనసేన వాళ్ళు నేను గుర్తుపట్టలేను ఎందుకంటే ఆనాటికి ఆ పార్టీ లేదు కాబట్టి. వాళ్ళు కూడా ఉంటారు. సో అందరు పార్టీలకు అతీతంగా వస్తున్నారంటే ఎందుకోసం ఇష్యూ అటువంటిది కాబట్టి దీన్ని అందరూ ఒకరికొకరు సహకరించుకుందాం. ఇది సాధించుకునేటువంటి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేద్దాం. ఇది సాధ్యం అవుతుంది కూడా, సాకారం అవుతుంది కూడా. ధన్యవాదాలు.